కానుకలు పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగులకు విలువైన బహుమతులు, మతాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల ప్రచారం, ప్రజాప్రాతినిధ్య చట్టం, అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఇవన్నీ నేరాలే. ఇది ఒక వెర్రి వార్త అనను, ఎందుకంటే పత్రికలు అన్నాక రాయాలి కాబట్టి ఇది వన్ సైడ్ వార్త. సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీ 10 పైసలు డబ్బులు ఇవ్వకుండా ఏమన్నా ఎన్నికలకు పోతుందా? వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వట్లేదా? వైసీపీ వాడు గిఫ్ట్లు ఇస్తాడు, తెలుగుదేశం వాడు గిఫ్ట్ ఇస్తాడు. ఒకటి గిఫ్టుల్ని ఇంకొకళ్ళు సర్దుకుంటారు. డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఈ టైంలో ఇయ్యి, నువ్వు ఈ టైంలో ఇయ్యి అని వాళ్ళు ఇద్దరు అనుకునే ఇస్తారు. తెలుగుదేశం ఇవ్వదు అని చెప్పి రామోజీరావు గారిని ధైర్యంగా చెప్పానండి, చంద్రబాబు గారిని చెప్పానండి. ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడెందుకు సంక్రాంతి కానుకలు, ఆ కానుకలు ఈ కానుకలు అని ఇస్తున్నది ఏంటి? ఇప్పుడు భోజనాలు పెట్టిస్తున్నది ఏంటి? అన్న క్యాంటీన్ల పేరుతో అవన్నీ కూడా అదే కదా. అన్నం పెడుతున్నారని చెప్పొద్దు. అన్నం ఎవడికడికి తినడానికి వాళ్ళ అడుక్కు తినే పరిస్థితులు ఎవడూ లేడు. కాకపోతే ఏంటంటే అన్న క్యాంటీన్లను ఫ్రీగా ఎందుకు పెడుతున్నారు? ఆల్రెడీ ఎప్పటి నుంచినో ప్రారంభించేసింది కదా. గిఫ్టులు ఎవడికాడు ఇస్తూనే ఉన్నాడు, ఎవడు తక్కువ తినలా. కాబట్టి ఇది అన్ని పార్టీలు ఈ టైంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపిస్తారు. ఇదివరకు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక ఇచ్చేవాళ్ళు, అవి పట్టుకుంటారు. ఇప్పుడైతే ఏం అనడానికి లేదు, షెడ్యూల్ అనౌన్స్ చేసే లోపు ఇచ్చేయాలని ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. అందులో మధ్యతరగతిని అట్రాక్ట్ చేయడానికి కుక్కర్లు లాంటివి కూడా ఇస్తూ ఉన్నారు. ఈ మధ్యన అవి కూడా బయటకు వచ్చినాయి కదా, కుక్కర్లని లేకపోతే గ్యాస్ స్టవ్లని, ఇట్లాంటి కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి. ఓటర్ని ప్రసన్నం చేసుకోవడానికి అందరూ చేసేది ఇదే. అదేదో శుద్ధపూసలు తెలుగుదేశం వాళ్ళు అందరూ ఏమి ఇవ్వరు, వైసీపీ వాళ్ళు ఇస్తారు, లేకపోతే మతం ప్రాతిపదికన తెలుగుదేశం వాళ్ళు మత ప్రాతిపదికన కార్యక్రమాలు నిర్వహించుకోవట్లేదా? ఇవన్నీ ఏంటంటే ఇక ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడం కోసం వార్తలు తప్పించి మరొకటేం లేదు. ఈ మాట అనగానే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు పంపించాలంటే ఇందులో ఇద్దరిని మాట్లాడుతున్నామని పాపం ఆయన కూడా పంపించడం మానేసినట్టున్నాడు. ఒకసారి కనుక్కోండి ఇట్లాంటి. కాకపోతే విషయం అయితే ఇది. లేకపోతే మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడ